ఎగ్ బుర్జీ మీ అందరికీ తెలుసు, కానీ ఆలు ఎగ్ బుర్జీ ఎప్పుడైనా చేశారా? సూపర్ టేస్టీగా ఉంటుంది, మంచి స్పైసీగా ఉంటుంది. 10 నిమిషాల్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ నూనె వేసుకున్న 2 స్పూన్లు. నూనె బాగా వేడెక్కాక మీరు పోపు గింజలు వేసి అవి బాగా వేగిన తర్వాత చూసారు కదా, దంచి పెట్టుకున్న చిన్న కచ్చబచ్చగా దంచుకున్న వెల్లుల్లి, చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, తర్వాత కరివేపాకు ఇవి వేసి వీటిని బాగా వేగినాక అప్పుడు మనం బంగాళదుంప ముక్కలు వేసుకుందాము. బాగా వేగాయి ఉల్లిపాయలు అవి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఒక 2 మీడియం సైజు బంగాళదుంపలు చిన్నగా కట్ చేసుకుని వేసుకుని ఇప్పుడు ఇవన్నీ బాగా వేగడానికి దీనికి కూరకు తగ్గ సాల్ట్ కూడా వేసేద్దాం. నేను ఒక 1.5 స్పూన్ వేస్తాను, దీనికి సరిపోతుంది. అంతే, శుభ్రంగా కలుపుకుందాం. కలుపుకొని బాగా వేపుకోవాలి. బంగాళదుంప ఆల్మోస్ట్ 90% దాకా వేగేదాకా వేపుకోవాలండి. అప్పుడు మనం ఎగ్స్ వేయాలి. బంగాళదుంపలు బాగా వేగిపోయండి. ఇప్పుడు ఒక 4 గుడ్లు బాగా కొట్టుకుని వేసుకుంటున్నాను. బాగా ఇక్కడ లోలో పెట్టి ఇక్కడి నుంచి స్లోగా కలుపుకుంటూ చేసుకోవాలి, లేదంటే అడుగు మారుతుంది. చూసారా, ఇలా చక్కగా జాగ్రత్తగా లో ఫ్లేమ్లో అలాగా మెల్లగా కలుపుకుంటూ ఉండాలి. ఎగ్ కూడా బాగా వేగిందండి. ఈ టైంలో కారం వేసుకుందాం. చూసుకొని వేసుకొని, ఇంతకుముందు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కదా, ఈ టైంలో కారం వేసుకుని బాగా కలిపి కాసేపు వేగనివ్వండి. ఇంకా లాస్ట్లో ఫినిషింగ్ టచ్లో కొద్దిగా నెయ్యి వేస్తున్నాను, 1 స్పూను అంతా, కొంచెం అంత మిరియాల పొడి ఫ్లేవర్ కోసం, అంతే. అంతేనండి, చివరిలో కొత్తిమీర వేసుకోవడమే, అయిపోయింది. ఇదే బంగాళదుంప గుడ్డు బుర్జీ లేదా పొరట. చూడండి, సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. ఒక లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి. థ్యాంక్ యూ.